యోబు గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచనం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా నేను. 2వ వచనం. పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. 3వ వచనం. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. 4వ వచనం. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు, అప్పుడు దేవుని రహస్యము నా గుడారము పైగా ఉండెను. 5వ వచనం. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి. 6వ వచనం. నేను పెట్టిన అడుగిల్ల నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. 7వ వచనం. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు. 8వ వచనం. యవ్వనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలువబడిరి. 9వ వచనం. అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి. 10వ వచనం. ప్రధానులు మాటలాడక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. 11వ వచనం. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను. 12వ వచనం. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. 13వ వచనం. నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెన నా మీదికి వచ్చెను, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. 14వ వచనం. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. 15వ వచనం. గ్రుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని. 16వ వచనం. దరిద్రులకు తండ్రిగా నుంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. 17వ వచనం. దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. 18వ వచనం. అప్పుడు నేనిట్లనుకొంటిని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, హంసవలే నేను దీర్ఘాయువు గలవాడనవుదును. 19వ వచనం. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. 20వ వచనం. నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికిని బలముగా నుండును. 21వ వచనం. మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి. 22వ వచనం. నేను మాట్లాడిన తరువాత వారు మారుమాట పలుకకుండిరి, గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. 23వ వచనం. వర్షము కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి, కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. 24వ వచనం. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని, నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియు చెయ్యరైరి. 25వ వచనం. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచితిని, సేనలో రాజు వలెను, దుఃఖించు వారిని ఓదార్చు వాని వలెను నేనుంటిని. ఆమేన్.